గం గణపతయే నమః గుం గురుభ్యో నమః సం సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. వినాయక చతుర్థి మహోత్సవ సందర్భంగా శంకరాచార్య స్వామి విరచిత గణేశ పంచరత్న స్తోత్రం గురించి చెప్పుకుందాం. మహాగణపతయే నమః విఘ్నహర గణపతయే నమః. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ గురుభ్యో నమః. ఓం ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యగన్నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం. నతేతరాతిభీకరన్నవోదితార్కభాస్వరన్న మత్సురారి నిర్జరన్నతాధికాపదుర్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరేభవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాన్ నమస్కరోమి భాస్వరం. అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం. నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్యరూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాంతమేకదంతమేవ తం విచింతయామి సంతతం. మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్మహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి శోచిరాత్. ఇది శ్రీమచ్చంకరాచార్య విరచిత గణేశ పంచరత్న స్తోత్రం. ఈ స్తోత్రము యొక్క విశేషత మహాగణపతి యొక్క ఆరాధన, దాని యొక్క ఫలము, అటువంటి గణపతికి నేను నమస్కరిస్తున్నాను అని ఆదిశంకరాచార్యులు వారు రచించింది. మొదటి శ్లోకంలో ముదాకరాత మోదకం, మోదకములు చేత్తో పట్టుకుని ఉన్న ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం, విముక్తి యొక్క సాధనని ఇవ్వగలిగిన, అంటే దాంట్లో మూలం ఏంటంటే యజ్ఞయాగాది క్రతువులకైనా లేదా తపస్సులకైనా వేదాంత మార్గానికైనా ముక్తే ప్రధానమైన సాధనం. అటువంటి ముక్తిని ప్రసాదించగల శక్తి కలిగిన మహాగణపతికి కళాధర వతంసకం, చంద్రుని యొక్క రెండవ కళ అయిన చంద్రుణ్ణి తలయందు అలంకరించుకునున్న విలాసి లోకరక్షకం, ఈ ప్రపంచాన్ని రక్షించేవాడైనా అనాయకైకనాయకం, నాకు ఎవరైనా యజమానులని ఉన్నారు అంటే యజమాని అనే దానికి అర్థం ఉంది అంటే అది గణపతి ఒక్కడే, ఆయనే నా యజమాని, ఆయన ద్వారానే నా మార్గదర్శకానికి విజయం చేకూరుతుంది అని అనుకునే భక్తుడికి ఎల్లప్పుడూ యజమానిగా కూడా ఉండి రక్షించేవాడైనా వినాశితేభ దైత్యగం, దైత్యులని నాశనం చేసేవాడు అని. దైత్యులు అంటే ప్రపంచంలో దైత్యం అంటే రాక్షసత్వం మనలో ఉన్నవి మనః బుద్ధి అహంకార చిత్తముల యందు సన్మార్గము లేకపోవుట రాక్షసత్వం. అటువంటి రాక్షసత్వాన్ని నాశనం చేసి అశుభాన్ని నాశనం చేసేవాడు. నతా శుభాశు నాశకం, నతా అశుభాశు నాశకం, అశుభములు ఎన్నైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో అన్ని అశుభాలని నాశనం చేసేవాడు. దీంట్లో మనం చాలా చోట్ల చాలా విషయాల్లో చూస్తూ ఉంటాం, ఇది అశుభము ఇది శుభము అని. అటువంటి ఏ శుభాశుభాలు తనకి వర్తించో ఎవరైతే గణపతికి భక్తుడవుతాడు, అటువంటి అశుభముల ఎటువంటి శుభాశుభాలనైనా నివారణ చేసి మహత్తరమైన శక్తిని ప్రసాదించగల గణపతికి, వినాయకుడికి నమామితం వినాయకం, అటువంటి వినాయకుడికి నేను నమస్కరిస్తున్నాను అని అన్నారు. అలా
నతే తరాతి భీకరం నవోదితార్కభాస్వరం అనగా నతే తరాతి భీకరం, అహంకార అంధగర్వంతో విరవీగుతున్న దుర్మార్గులైన వారికి భీకర రూపంలో దర్శనమిస్తాడట. అంటే కష్టాల రూపంలో. భీకరం అంటే ఇక్కడ కష్టముతో కూడుకున్న, అహంకార గర్వంతో ఎదుటి వాళ్ళని ఏడిపించడం, బలహీనుల్ని ఏడిపించడం, నా దగ్గర ఉంది నీ దగ్గర లేదు అనే ఈ ఎగతాళి చేయడం, ఇలాంటి వాటి వల్ల జనాల యొక్క మనస్తత్వం చెడుతుంది. అలా జనాల యొక్క మనస్తత్వము తన భక్తులైన వాళ్ళ పట్ల చేస్తే కనుక భీకర రూపంలో, కష్ట రూపంలో వాళ్ళని శిక్షిస్తాడట. నవోదితార్కభాస్వరం, ఉదయిస్తున్న సూర్యుడి వలె విరాజిల్లుతున్నట్ట. నమత్సురారి నిర్జరం నతాధికాప దుర్ధరం. నమత్సురారి నిర్జరం, ఎటువంటి నాశనము లేనివాడు, అనంతుడు అని అంటారనమాట. నతాధికాప దుర్ధరం, ఎటువంటి కష్టాల నుంచైనా సరే ఉద్ధరణ చేయించగలిగినవాడు అని అంటారు. సురేశ్వరుడు, దేవతలకే దేవుడు, దేవదేవుడు అని ఈయన్ని పిలుస్తాం. సురేశ్వరుడు, నిధీశ్వరుడు. నిధి అంటే పద్మనిధి, శంఖనిధి అని ఉంటాయి. దీనికి ఒక వృత్తాంతం చెప్పుకుందాం. కౌండిన్య మహాముని అని ఒక మహాముని ఉండేవారు. చాలా విశేషమైన గణపతి భక్తుడు. నిత్యము 1001 సహస్రనామార్చన, అష్టోత్తర సహస్రనామార్చన దూర్వములతో గణపతికి అర్చించేవాడు. ఆయన రోజు అలా అర్చిస్తూ ఉండేవారు, వారి భార్యతో సహా అక్కడ ఆశ్రమంలో ఉంటూ. మిగతా ఋషిపత్నులందరూ కలిసి రాజుల దగ్గరికి వెళ్ళి రాజులకి ఆశీర్వచనం ఇచ్చి, రాజులు ఇచ్చే కట్న కానుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పుచ్చుకుని వచ్చేవారు. పట్టు వస్త్రాలు, పీతాంబర వస్త్రాలు అవన్నీ చూపించి కౌండిన్య మహాముని యొక్క భార్య చూసి తనకి కూడా అలాంటిది దొరికితే బాగుండును కదా అని భయపడుతూ కౌండిన్య మహామునికి చెప్తుంది. అప్పుడు కౌండిన్య మహాముని, ఈ రాజు యొక్క సంపద ఏముంది, నీకు ఇంద్రుడి చేతే ఇప్పిస్తాను, నువ్వెందుకు దిగులు పడతావంటే అప్పుడు ఆవిడ ఇంద్రుడి చేత అయితే కామధేనువు, కల్పవృక్షము, నిధి, పద్మనిధి, శంఖనిధి అనే మహానిధులు ఆయన దగ్గర ఉన్నాయి, అందునుంచి వస్తే అందరికన్నా గొప్ప నేనే కదా అని భావించి అదే చెప్తూ కౌండిన్య మహామునికి నమస్కారం చేస్తుంది. కౌండిన్య మహాముని, నా యోగ శక్తితో నేను ఇంద్రలోకానికి పంపిస్తాను, నువ్వు వెళ్ళు, అక్కడ నీకు ఇంద్రుడు వారు ఉంటారు, ఇలా నేను పంపించానని చెప్పి ఆ దూర్వ, నిర్మాల్యం చేసిన పూజ దూర్వం ఏదైతే ఉందో ఆ దూర్వని ఆయనకి చేతికిచ్చి, తన భార్య చేతికిచ్చి, నువ్వు వెళ్ళి ఈ దూర్వము యొక్క బరువుకి సమానమైన సంపదను ఇమ్మన్నాను అని చెప్తే భార్య కించిత్ సంకోచంతో, కానీ భర్త ఆజ్ఞ మేరకూడదు కాబట్టి కౌండిన్య మహాముని చెప్పినట్టుగా కౌండిన్య మహాముని యోగశక్తితో పంపిస్తారు. ఆ దూర్వ తీసుకుని ఆవిడ ఇంద్రలోకానికి వెళ్తుంది. మహేంద్రలోకము సిరి సంపదలతో ఉంటుంది. విపరీతమైన కల్పవృక్షము, కామధేనువు, శంఖనిధి, పద్మనిధి ఇత్యాది అన్నీ అక్కడే ఉన్నాయి. అటువంటి నిధుల మధ్యలో ఈవిడ వెళ్ళి ఋషిపత్ని అయిన కౌండిన్య మహాముని యొక్క భార్య వచ్చారని చెప్పండి, ఇంద్రుణ్ణి కలవాలి. ఎందుకు వచ్చారు అంటే నిధి ఆర్థి అయి వచ్చారు అని చెప్పమని చెప్తుంది. అలాగే లోపలికి వెళ్ళి ఇంద్రుల వారికి చెప్తే ద్వారపాలకులు ఇంద్రుల వారు వెంటనే రమ్మని చెప్తే వచ్చిన వెంటనే ఇంద్రుల వారి దగ్గర నేను కౌండిన్య మహాముని పత్నిని, జరిగిన వృత్తాంతం చెప్పి ఈ దూర్వ యొక్క సమానమైన నిధిని కావాలని భిక్షాటనకై వచ్చాను, అర్చించటానికి వచ్చాను అని అంటుంది ఆవిడ. దాన్ని చూసి ఇంద్రుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఆ దూర్వని పట్టుకుని కుబేరుణ్ణి పిలిచి, ఈ దూర్వకి సమానమైన నిధి ఎంత ఉందో అది ఇవ్వు అని అంటాడు. కుబేరుడు కూడా దాన్ని తీసుకుని త్రాసులో పెట్టి 1 వరహ వేస్తాడు, 2 వరహాలు వేస్తాడు, 2 4 అవుతుంది, 4 8 అవుతుంది, 8 16 అవుతుంది, 16 32 అవుతుంది, 32 64 అవుతుంది, 64 108 అవుతుంది, 128 అవుతుంది. ఇలా పెరుగుతూనే ఉంది. కానీ ఆ దూర్వ కదలదే. అంత దానికి కామధేనువుని పెట్టి చూశారు, అప్పటికీ కదలలేదు. కల్పవృక్షాన్ని కూడా పెట్టారు, అయినా కదలలేదు. ఇంకా ఆఖరికి శంఖనిధి, పద్మనిధి అయిన నిధిని కూడా పెట్టి చూశారు, అది కూడా కదలలేదు. ఇంద్రుడు తన పదవి సైతం పెట్టినా దూర్వ కదలకపోయేసరికి
ఆ కౌండిన్య మహాముని యొక్క భార్య కాళ్ళ యందు పడి నమస్కరించి క్షమాపణ కోరుతూ, ఇంద్రుడు చేసిన అహంకారపు పనికి నేను ఇప్పుడు దీని నుంచి మాకు విముక్తి, ఇదంతా మీకు సమర్పించింది అయిపోయింది, అందుకని దీని నుంచి విముక్తి ఇవ్వండి అని అంటే, నాకు తెలియదు, నా భర్తనే అడగాలి అని అంటుంది ఆవిడ. దేవతలందరూ ఇంద్రుడితో సహా కలిసి కౌండిన్య మహాముని ఆశ్రమానికి వస్తారు. కౌండిన్య మహాముని క్షమాపణ అడగగా కౌండిన్య మహాముని తన భార్య యొక్క చూసి, దూర్వ యొక్క శక్తిని, గణపతి యొక్క తత్వాన్ని, గణపతి యొక్క ఆరాధనని తెలుసుకున్నావా అన్నట్టుగా ఒక చూపుతో ప్రశ్న వేసేసరికి ఆవిడ భక్తితో క్షమించమని కోరుతూ, గణపతి యొక్క ఆరాధనకు మించిన ఐశ్వర్యం లేదు అని అంటూ క్షమాపణలు కోరుకుంటుంది. కౌండిన్య మహాముని కూడా గణపతి యొక్క ఆశీర్వచనం వల్ల ఇదంతా మీరు ఇచ్చింది గణపతికే, అందుకని ఇది మీరే సదుపయోగపరచండి అని మళ్ళీ ఇంద్రుడి పదవితో సహా ఇంద్రుడిచ్చినవన్నీ ఇంద్రుడికే తిరిగి ఇచ్చేస్తారు. అందువల్ల ఇక్కడ గణపతికి పేరు వస్తుంది నిధీశ్వరుడు అని. సురేశ్వరం, నిధీశ్వరం. గజేశ్వరం, గజముఖాన్ని ఈశ్వరుడిచే పునఃప్రతిష్ఠ చేయించడం వల్ల వచ్చిన పేరు గజేశ్వరుడు. గణేశ్వరుడు, భూతగణాది గణాలు ఎన్నున్నాయో అన్ని గణములకి ఈశ్వరుడు అని అర్థం, అదే గణేశ్వరుడు. మహేశ్వరుడు అంటే మనం శివుణ్ణి మహేశ్వరుడు అని అంటాము, ఇక్కడ గణపతిని మహేశ్వరుని అనడానికి కారణం, ఈ ముల్లోకాలలోనే కాదు 14 లోకాలలో, ప్రపంచంలో అన్ని దేవతల యొక్క శక్తికి, దేవుళ్ళ యొక్క శక్తికి మించిన శక్తి, ఆధిపత్య శక్తి గలవాడు అని అంటారు, అందుకే మహేశ్వరుడు. అటువంటి మహేశ్వరుణ్ణి తమ ఆశ్రయే, నేను ఆశ్రయిస్తున్నాను. పరాత్పరం నిరంతరం, ఆయన్నే ఆశ్రయించి నిరంతరము నేను భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తాను, అటువంటి గణపతికి నేను నమస్కరిస్తున్నాను అని అంటారనమాట. తదనంతరం 3వ శ్లోకంలో, సమస్త లోకశంకరన్ నిరస్త దైత్యకుంజరన్ దరేతరో దరం వరం వరేభవక్త్రం అక్షరం. సమస్త లోకాలకి శుభం కలిగించువాడు అని అంటారు. సమస్త లోక శంకరం అంటే శంకరేతి శంకర, సమస్త లోకాలకి శుభము కలిగించువాడు. ఎందుకు? ఏ కార్యం చేసినా సరే గణపతి పూజ లేకుండా, గణపతి ధ్యానం లేకుండా చేసిన కార్యానికి విఘ్నాలు ఎల్లప్పుడూనే ఉంటాయి. కొన్ని చోట్ల అదృష్టం వల్ల, భాగ్యం వల్లనో కొంత సమయం వరకు విఘ్నం లేకుండా ఉండకపోవచ్చు, కానీ కొంత సమయం తర్వాత అంతరించిపోవడం ఖాయం. అలా అంతరించకుండా ఉండాలి, నిర్విఘ్నంగానూ జరగాలి, విజయవంతంగానూ జరగాలి, చిరస్మరణీయంగానూ ఉండాలి అంటే అది శుభం కలిగించే గణపతి యొక్క అనుగ్రహం వల్లే అని అంటారు. నిరస్త దైత్య కుంజరం దరేతరో దరం వరం వరేభవక్త్రమక్షరం. ఈశ్వరుడి యొక్క కృపకు పూర్ణ పాత్రత చెందడానికి ముందు గణపతి యొక్క ఆరాధన, గణపతి యొక్క ప్రార్థన చే అన్ని శక్తులను పొందగలుగుతారు అని. ఎందుకంటే అంత కృపాకరుడు, అందుకే ఇన్ని కృపాకరం క్షమాకరం, పరిపూర్ణమైన కృప కలిగించేవాడు భోలాశంకరుడని మనం శివుణ్ణి ప్రార్థించేటప్పుడు శివుడికి స్మరణ మాత్రం చేతనే జలధార ప్రియ శివ, శివుడి మీద ఒక్క చెంబుడు నీళ్లు పోస్తేనే ఆయన సంతోషించి కావలసిన కోరికలన్నీ తీర్చే కృపాకరుడు అంటే ఆయన కన్నా కృపాకరుడు ఈయన ఎదురుగుండా ఒక్క గుంజి తీస్తే చాలు, చలేస్తోంది, చలికాలం, స్నానం చేయాలా, ఇవన్నీ ఎటువంటి ఆలోచనలు లేవు. ఎలా ఉన్నా ఒక్క గుంజి తీస్తేనే ఈయన ప్రసన్నుడైపోతాడు, ఒక్క నమస్కారంతోనే ప్రసన్నుడైపోతాడు. కృపాకరుడు అంత కృప చూపిస్తాడు అనమాట. అందుకని కృపాకరం. క్షమాకరం, తెలిసి తెలియక ఎటువంటి తప్పు చేసేసినా, ఇంకా కుదరలేదు తెలియకుండా చేశాను అని, లేదా తెలిసి అహంకారంతో చేసిన తన తప్పు తను తెలుసుకుని ఆ తప్పు మళ్ళీ చేయనని ఒక్కసారి క్షమాప్రార్థన చేస్తే పూర్తిగా క్షమించి రక్షించేవాడు. క్షమాకరం. ముదాకరం, సంతోషాన్ని, నవ్వుని, చిరుమందహాసాన్ని ఎప్పుడూ మన ముఖం నుంచి తొలగించడు అని ఒక అర్థం. అంటే దుఃఖం అనేదాన్ని మన దగ్గర వరకు, ఈయన భక్తుడైన వాడి దగ్గర వరకు దుఃఖం అనేదాన్ని తీసుకురాడు. అదే ముదాకరం. యశస్కరం, యశస్సు, కీర్తి, యశస్సు అంటే యశస్సు గురించి ఇదివరకు కూడా చెప్పుకున్నా, ఇప్పుడు కూడా చెప్తాం. యశస్సు అంటే చిరస్మరణీయత పొందడము.
ఉన్నా లేకపోయినా యుగాలు సంవత్సరాలు గడిచినా వారి పేరు అనేది గుర్తుండాలి. అంత చిరస్మరణీయంగా ఉండడానికి యశస్కరుడు అని పేరు. దాన ధర్మాలు చేసిన వారి పేర్లలో చాలామంది పేరు అలా గుర్తుండిపోతూ ఉంటుంది. దాంట్లో ప్రథమమైన పేరు బలిచక్రవర్తి. ఎంతో దాన పుణ్యాలు చేశాడు. తదనంతరం మహాభారతంలో కర్ణుడి పేరు, ఎంత తప్పు చేసినా దాన ధర్మాలకి మహాభారతం మొత్తం మీద ఎవరి పేరైనా చూస్తే దాని కర్ణుడి పేరే వస్తుంది. అలా యశస్సుని పూర్తిగా అనుగ్రహించేవాడు. మనస్కరం, మనస్సు యందు ఉన్న దురలవాట్లని దుర్విచారాలని తొలగించి పరిపూర్ణమైన శుద్ధ మనస్సుని ప్రసాదించువాడు. అటువంటి నమస్కరోమి భాస్వరం, అన్ని శక్తులతో కృపతో కలిగిన భాస్వరుడైన వెలుగుచూ ఉన్న మహాగణపతి నమస్కరోమి, నేను నమస్కరిస్తున్నాను. నమస్కృతాం, నిత్యము నమస్కరిస్తూ ఉంటాను అని అంటారనమాట. అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వనం. అసురుల యొక్క గర్వాన్ని నాశనం చేసినవాడు. పూర్వనందనం, విశేషమైన జన్మజన్మాంతరాల యొక్క అంటే పాపమును నాశనం చేసినవాడు. ఎటువంటి దుష్కర్మల ఫలాన్నైనా సరే నాశనం చేసినవాడు. ఉక్తి భాజనం అంటే నాశనం చేసినవాడు. అటువంటి ప్రపంచనాశభీషణం, ప్రపంచాన్నే నాశనం చేయగల శక్తి కలిగినవాడు. ధనంజయాది భూషణం, 5 అగ్ని, వరుణుడు, వాయువు, ఆకాశము, భూమి అనే పంచభూతాలని అలంకారంగా ధరించినవాడు. అటువంటి ఆయన్ని భజే పురాణవారణం. ఇన్ని రకాలైన శక్తి కలిగిన మహాగణపతిని నేను నమస్కరిస్తున్నాను. నితాంతకాంత దంతకాంతి మంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీన మంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. ఏకదంతుడైన ఎప్పుడూ కృపతో దర్శనమిస్తూ ఉన్న మహాగణపతికి ఆత్మజం, పార్వతీదేవికి పుత్రుడైన మహాగణపతికి అచింత్య రూపమంతహీన మంతరాయ కృంతనం. ఆ రూపాన్ని అచింత్యము, నేను వర్ణనాతీతము, యోచనాతీతం కూడా. నేను దాన్ని చూసి ఇంత అందంగా ఉన్నాడా అని ఆలోచనకి కూడా అందంతో రూపంతో ఉన్న ఆయన్ని నిరంతరం హృదంతరే వసంతమేవ యోగినాం. నిరంతరము యోగి పుంగవులు, ఋషులు, మునుల యందు మనస్సులో నివసించే ఏకదంతుణ్ణి నేను స్మరిస్తూ ఉన్నాను. అటువంటి మహాగణపతిని నేను నమస్కరిస్తున్నాను. ఏతత్ మహాగణేశ పంచరత్నం ఆదరేణ యోన్వహం. ఎవరైతే ఈ మహాగణేశ పంచరత్నాన్ని వినడమో చదవడమో చేస్తారో ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం. పూర్వము అంటే సూర్యోదయాత్ పూర్వమే ప్రార్థించి గణపతి ఆరాధన చేస్తారో వాళ్ళకి అరోగతాం, రోగాలనేవి ఉండవు. శారీరక రోగము, మనోరోగము, బుద్ధి రోగము అని 3 రకాల రోగాలు ఉంటాయి. శారీరక రోగం శరీరానికి కష్టం ఇస్తుంది. మనోరోగానికి మందే ఉండదని మనము చాలాసార్లు వినే ఉంటాం. బుద్ధి రోగం ఈర్ష్య, ద్వేషము, క్రోధము, మదము, ఇవన్నీ మన బుద్ధి రోగాలు. ఎటువంటి రోగాలనైనా తొలగించి అనారోగ్యాన్ని నివృత్తి చేసి అరోగతాం, ఆరోగ్యంగా ఉంచగలిగినవాడు. అదోషతాం, జన్మాంతర కృతం పాప దోషాలతో సహా, గ్రహస్థితులు, గోచారాలు, గ్రహచారాలు వచ్చిన దోషాలతో సహా, పరంపరాగత శ్రాప దోషాలతో సహా, వాస్తు దోషాది, నరదోషాది ఇత్యాది దోషాలు, అన్ని దోషాలని తీసేసి దోషరహితుడిని చేయగలి అదోషతాం. సుసాహితీం సుపుత్రతాం. ఒక్కొక్క సంగీత వాక్యము వలె సున్నితంగా ప్రేమ అనురాగాలతో దయాగుణంతో కలిగి ఉండేవాడిగా చేసి సుపుత్రతాం, సత్సంతానాభివృద్ధి చేసి. సత్సంతానాభివృద్ధి అంటే
పిల్లలు ఉన్నారు కానీ సన్మార్గంలో లేకపోతున్నారు, వయసుకు వస్తోంది, ఎటువంటి ఇబ్బందులకైనా అలవాటు అవుతున్నారు అన్నప్పుడు గణపతి యొక్క ఆరాధన చేత వాళ్ళకి గణపతి యందు భక్తి శ్రద్ధలను పెంపొందించడం చేత సన్మార్గంలో ఉంటారనమాట. అందుకంటే అటువంటి సుపుత్రుల యొక్క యోగాన్ని ప్రసాదించేవాడు సమాహితాయు అష్టభూతి. అష్టభూతి అంటే అష్టసిద్ధులని అనుగ్రహించే మహత్తరమైన శక్తి ఉన్న మహాగణపతిని సదాచరేత్, నిత్యము పూజ చేస్తూ ఉంటాను, ఆరాధిస్తూ ఉంటాను అని చెప్పారనమాట. ఏతత్ మహాగణపతి స్తోత్రం గణేశ పంచరత్న స్తోత్రం సంపూర్ణం. ఈశ్వరుడి యొక్క కృప వల్ల, ఆ మహాగణపతి యొక్క అనుగ్రహం వల్ల మనకి తెలుసున్న స్తోత్రం నుంచి తెలుసున్నదంతలో గణపతి చెప్పించినంత విషయాన్ని మీకు తెలియజేశాను. ఓం గం గణపతయే నమః.